సిఎస్కేకి ఇప్పుడు ఇంత హ్యూజ్ ఫ్యాన్ బేస్ బికాస్ ఆఫ్ దట్ ఓన్లీ వన్ మ్యాన్ ఎంఎస్ ధోని. సో స్టార్ట్ అయింది అలానే ఇప్పటికీ అదే కంటిన్యూ అవుతుంది విత్ హ్యూజ్ ఫ్యాన్ బేస్. ఇంకా పెరిగారు నాకు తెలిసి. ఇప్పుడు ఓపెన్గా ఎవరైనా పోల్స్ పెట్టినా సరే, లేకపోతే ఐపీఎల్లో మీరు ఇచ్చే ఒక ప్రిడిక్షన్స్ కానీ అక్కడైనా చూస్తే, సో ఎక్కువ మెజారిటీ సిఎస్కేకే వెళ్తుంది బికాస్ ఆఫ్ దట్ ఓన్లీ వన్ మ్యాన్ ఎంఎస్ ధోని. ఇంకా ఆడుతున్నాడు, ఇంకా ఆయన కోసం చూస్తున్నారు బేసికల్లీ. ఇఫ్ సిఎస్కేకి ధోని లేకపోతే హూ ఈస్ ద ప్లేయర్ విచ్ రిప్లేసెస్ ధోని అని చెప్తే మీరు ఏ ప్లేయర్ అనుకుంటున్నారు సిఎస్కే? స్ట్రైట్ అవే ధోనిని రీప్లేస్ చేసే వాళ్ళు ఎవరు రారు. ధోనికి రీప్లేస్మెంట్ ఉంటారు, కానీ స్పోర్ట్ అయితే ఆగదు, ఐపీఎల్ అయితే ఆగదు. ఇంకొక 10, 15, 20 సంవత్సరాలు ఐపీఎల్ ఉన్నంతకాలం కూడా ఐపీఎల్ నడుస్తూనే ఉంటుంది. ఎవరో ఒక ప్లేయర్ వచ్చేస్తారు. ధోని ఇప్పుడు సచిన్ ఎవరు రీప్లేస్ చేయక్కర్లే. ఇంకొక విరాట్ కోహ్లీ వచ్చాడు, రైట్? విరాట్ కోహ్లీని ఎవరు రీప్లేస్ చేయరు. ఓ శుభ్మన్ గిల్ తయారవుతున్నాడు, రైట్? ఎవరెవరిని రీప్లేస్ చేయాల్సిన పని లేదు. ఇంకొక ధోని ఎందుకు కావాలని నా పాయింట్. ఒక ధోనిని చూసేసాం చాలు. ఒక కపిల్ దేవ్ ఒకరే ఉంటారు. కపిల్ దేవ్ రీప్లేస్ చేసే ఎవరు ఉండరు. తర్వాత ఎంత ఆల్రౌండర్స్ వచ్చి వెళ్ళిపోయినా కూడా కపిల్ దేవ్ అంటే ఆయన స్పేస్ ఆయనకి ఇచ్చేస్తాం. అలాగే ధోని రెస్పెక్ట్, ధోని స్పేస్ ఆయనకి ఇచ్చేస్తాం. ఆయన రీప్లేస్ చేసే వాళ్ళు ఎవరు రారు. ఇంకొక ప్లేయర్ ఎవరో వస్తాడు, ఆబ్వియస్లీ వస్తారు. నేచర్ రూలే అది. అదే ఎక్కడ చూసుకున్నా సరే ఒక హీరో కాకపోతే ఇంకొక హీరో, ఒక ప్లేయర్ కాకపోతే ఇంకొక ప్లేయర్, ఒక లీడర్ కాకపోతే ఇంకొక లీడర్ వస్తారు. దట్స్ ద లా ఆఫ్ నేచర్. ఎవరో ఒకళ్ళు వస్తారు ఆటోమేటిక్గా. సో అదే అంటున్నా. సో అంటే ఇప్పుడున్న టీంలో మీకు అనిపించే అంత రిప్లేస్ అంటే మేబీ అంత కాకపోయినా ఓకే, తిన కోసమైనా సిఎస్కేకి సపోర్ట్ చేయొచ్చు అని చెప్పేసి జనాలు ఇప్పుడు అలవాటు అయిపోయింది. సిఎస్కే ధోని వల్ల స్టార్ట్ అయింది. ఇప్పుడు సిఎస్కే ఫ్యాన్స్గా మారిపోయారు పూర్తిగా. అది అలవాటు అయిపోయింది. 10-15 సంవత్సరాలుగా అలవాటు అయిపోయింది కాబట్టి దే కంటిన్యూ బీయింగ్ సిఎస్కే ఫ్యాన్స్. సడన్గా ఎవరన్నా సిఎస్కే ఫ్యాన్ కాదు అంటే వాడు ఎప్పుడు సిఎస్కే ఫ్యాన్ కాదు. గతంలో కూడా వాడు ఓన్లీ ధోని ఫ్యాన్ అనొచ్చు. అవును, రైట్? మీరు స్టార్ట్ ధోనితో అయినా కూడా ఇఫ్ యూ బికమ్ ఏ టీమ్ ఫ్యాన్, ఆ టీంతో ఉంటే ఒక టీం కోసమే ఉంటారు. లేదు పొలిటికల్ లీడర్స్ లాగా నేను ఎలక్షన్లో టికెట్ రాలేదు, పార్టీ మారిపోతాను, నా ఫేవరెట్ హీరో లేడని నేను టీం మార్చేస్తాను అంటే అది వాళ్ళ చాయిస్. అది అగైన్ నో జడ్జ్మెంట్ ఏం లేదు, బట్ వాళ్ళ చాయిస్ అది. ఓకే, ప్యారలల్ డ్రా చేస్తున్నా అంతే. సో ధోని లేకపోయినా ఫ్యాన్స్ ఉండేవాళ్ళు ఉంటారు. ధోని అంత పెద్ద స్టార్ ఎవరైనా వస్తాడా? ఓన్లీ టైం విల్ టెల్. సో యాక్చువల్లీ ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అడుగుతున్నా అంటే జనాలకి ఒక క్లారిఫికేషన్ కావాలి. బికాస్ యూ ఆర్ జస్ట్ సీయింగ్ ద మ్యాచెస్ డైరెక్ట్లీ అండ్ యూ ఆర్ జస్ట్ అబ్జర్వింగ్. అండ్ మీరు మాకు ఇచ్చే కమెంటరీ చాలామంది విజువలైజేషన్లో చూసే కంటే కొంతమంది ఇప్పటికీ కార్లో పెట్టుకొని వింటూ ఉంటారు ద కమెంటరీ. అంటే పాత రోజుల్లాగా రేడియోలో లేకపోతే కార్లో వెళ్ళేటప్పుడు స్కోర్ విందాము అని చెప్పేసి, పెట్టకరా విందాము హ్యాపీగా అని చెప్పేసి అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నాం అంటే వాళ్ళకంటూ ఒక ఫేస్ ఆఫ్ మీడియన్ పాయింట్ అనేది మీరే కమెంటేటర్స్ యాక్చువల్లీ. సో మిమ్మల్ని ఈ క్వశ్చన్స్ అడిగితే దే జస్ట్ ఫీల్ లైక్ ఓకే ఇలా ఉంటుంది, ఇన్ని రియాలిటీస్ ఉంటాయి అని చెప్పేసి వాళ్ళకి ఒపీనియన్ వస్తుంది. బేసికలీ తెలుగు వాళ్ళకి మనకి మన వాళ్ళు చెప్పినంత మాత్రం ఒపీనియన్ మారుతుంది, బట్ దే విల్ అంటే అట్రాక్ట్ అవుతారు మీ ఒపీనియన్స్కి. యాక్చువల్లీ అర్థం చేసుకోగలిగితే ఓకే. నేను ఒక బ్యాలెన్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నా అంతే, బ్యాలెన్స్డ్ వ్యూ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నా. ఎవరి ఒపీనియన్స్ వాళ్ళవి. ఇప్పుడు పబ్లిక్ డొమైన్లో ఉన్నప్పుడు నేను చేసే పని ఆర్ అందరికీ నచ్చాలన్నో వెర్రి పిచ్చితనం, అది నచ్చదు. మెజారిటీ కూడా నచ్చదు. అవును, 100లో 40% మందికి నచ్చితే అది చాలా గొప్ప. అవును, మిగతా వాళ్ళకి నచ్చదు. ఇది తెలుగు కామెంటరీ అనే కాదు, ఏ కామెంటరీ అయినా. చాలా మందికి ఇంగ్లీష్ కామెంటరీ జరుగుతున్నప్పుడు కూడా అది మాత్రమే ఉన్నప్పుడు కూడా ఏంట్రా ఇది, ఎందుకు వచ్చిన కామెంటరీ నసలా ఉంది అనుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అందరికీ అని నచ్చవు. ఇప్పుడు బాహుబలి కూడా అందరికీ నచ్చలేదు, నచ్చని సెక్షన్ కూడా ఉంది. అవును, గేమ్ ఆఫ్ థ్రోన్స్ అందరికీ నచ్చలేదు, నచ్చని సెక్షన్ కూడా ఉంది. నేను ఇంకా చూడలేదు ఇప్పటిదాకా. సో అలా ఆ బ్యాచ్ కూడా ఉంటుంది. సో నచ్చిన వాళ్ళు ఉంటారు, నచ్చని వాళ్ళు కూడా ఉంటారు. ఇది కాన్స్టెంట్, ఇది కాన్స్టెంటే. కానీ బట్ మీ ఒపీనియన్, ఎందుకంటే ఇప్పుడు మిమ్మల్ని జనాలు అందరూ చూస్తున్నారు బేసికల్లీ సోషల్ మీడియా వల్ల కావచ్చు, లేకపోతే మీరు ఒక కమెంటేటర్స్గా కాకుండా మీరు ఒక ఇన్ఫ్లుయెన్సర్స్లా కూడా మీరు మీ పేజ్లో పెట్టే ఒక మీ ఇన్ఫోస్ కానీ లేకపోతే మీరు పెడతారు కదా డైలీ, మేము అవన్నీ చూస్తూ ఉంటాం. చాలామంది ఇప్పుడు మీరు మొన్న ఒకటి పెట్టారు, గైస్ నేను ఏమైనా కనిపిస్తే కొన్ని క్యాండిడేట్స్ తీయండి అని చెప్పి. బట్ చాలామంది రిప్లైస్ వచ్చాయి మీకు యాక్చువల్లీ. అంటే మిమ్మల్ని చూసి అన్న నేను చూస్తున్నాను మిమ్మల్ని, సో మేము పెడుతున్నాం. సో మీ యొక్క ఒపీనియన్స్కి వాళ్ళ అంటే ఓకే అన్న ఇలా చెప్పారు, ఓకే ఇలా ఉంటుంది యాక్చువల్లీ, ఈ ఒపీనియన్స్ ఉంటాయి బేసికల్లీ అని చెప్పేసి అనుకుంటారు. ఇప్పుడు మన ధోని గారు కానీ లేకపోతే కోహ్లీ గారు కానీ వీళ్ళందరూ బయటకు వచ్చిన తర్వాత కూడా వాళ్ళని అడిగే వాళ్ళు తెలుగు వాళ్ళు అయితే ఉంటారు నాకు తెలిసి. వాళ్ళకి ప్రెస్ మీట్స్ పెట్టినా సరే వాళ్ళు మాట్లాడినవి కూడా ఒక ఇంగ్లీష్లో మాట్లాడతారు, ఒక ఇంగ్లీష్ యాక్సెంట్, ఒక హిందీ యాక్సెంట్లో విత్ వన్ వర్డ్ రిప్లేస్, వన్ లైనర్స్ ఇచ్చేసి వదిలేస్తారు కొన్నిసార్లు. ఎంఎస్ ధోని గారి దగ్గర నుంచి బాగా అబ్జర్వ్ చేయొచ్చు మనం.
బట్ వీళ్ళ దగ్గరికి వచ్చేసరికి చాలామంది తెలుగు లైక్ అంటే ఆ టౌన్స్లో ఉండేవాళ్ళు కానీ ఏమంటున్నాడు రా ధోని ఆ టైప్లో. సో అందుకని ఈ క్వశ్చన్స్ అది అడుగుతున్నాను అనమాట. బేసికల్లీ వాళ్ళందరికీ తెలియాలి యాక్చువల్లీ వాట్స్ హ్యాపెనింగ్ అని చెప్పి.